ఈ నెల 16 లోపు మేడారం పనులన్నీ పూర్తి చేస్తానన్నారు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్. సీఎం సూచన మేరకు 200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఆదివాసీల సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా గుడి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కేవలం 3 నెలల్లోనే 90% మేర పనులు పూర్తి చేశామంటున్న జిల్లా కలెక్టర్ దివాకర్ తో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతర మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. గ్రానైట్ పనులు నిత్యం రాత్రింపవలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఇక్కడ ఎలాంటి పనులకు శ్రీకారం చుట్టారు, ఎంత గ్రానైట్ వాడారు, ఎలాంటి ఆదివాసీల సాంప్రదాయాన్ని చాటి చెప్పేలాగా తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడడం. సార్ చెప్పండి, అసలు ఈ పనులు ఎలా సాగుతున్నాయి, ఎంత మొత్తంలో వెచ్చించారు, ఎలా ఈ పనులకు ఎంత గ్రానైట్ వాడాల్సి వచ్చింది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో బేసికలీ మీరు చెప్తున్నట్టు చాలా తక్కువ టైంలో ఇంత ఒక యజ్ఞం లాగా ఈ పెద్ద టెంపుల్ నిర్మాణం అనేది మనం చేస్తున్నాం. మనకి ఆనరబుల్ సీఎం గారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో 200 years ఒక పర్మనెంట్గా ఒక టెంపుల్ అనేది ఉండాలి. ఇది ఆదివాసీల ఒక సంస్కృతి, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ ఆచారాలు, విచారాలని ప్రతిబింబించేలాగా ఉండాలి అని ఒక క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు. దీంతోపాటు అనునిత్యం మనకి డైరెక్షన్ ఇస్తున్న డిస్టిక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, మన స్థానిక మంత్రివర్యులు సీతక్క గారు కానీ, ఎండోమెంట్ మినిస్టర్, ట్రైబల్ మినిస్టర్, వీళ్ళందరి సహకారంతో పూజారులతో చాలా ఒక 2 నెలలు మనం మేధోమదనం చేసి ఇవన్నీ ఐడెంటిఫై చేసి మనం చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా దాదాపు ఒక 6000 ఇక్కడ పిక్టోగ్రఫికల్ ట్రైబల్ మోటివ్స్ మీకు ఐడెంటిఫై అవుతుంది. ప్రతి ఒక్క స్టోరీ మీద, పిక్చర్ మీద మీకు ఒక స్టోరీ ఉన్నది. ఆ ప్రతి ఒక్క స్టోరీని కూడా మేము త్వరలోనే ఒక బుక్ రూపకంలో మనము బయటికి తీసుకురాబోతున్నాము. దాదాపు 6000 పిక్చర్స్ని మనము వాడి ఏఐ టెక్నాలజీ ప్లస్ శిల్పుల హ్యాండ్ మెన్యూవరింగ్ చేసి మనం దాదాపు ఒక 500 మంది శిల్పుల్ని ఎంగేజ్ చేసుకుంటూ ఈ పనిని మనం చేయడం జరిగింది. ఎక్కువ మంది కెపాసిటీ కూడా మనకి పెరిగింది. ఆ కెపాసిటీ ప్రకారంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళ క్రౌడ్ మేనేజ్మెంట్, క్రౌడ్ మూవ్మెంట్ ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు. అలాగేనే మనము క్రౌడ్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. దీంట్లో మనకి భక్తులకి ఇంతకు ముందు 2 గద్దెలు అటు ఇటు ఉండడం వల్ల ఈ ద్వారం నుంచి ఎవరైతే టీటీడీ ఎంట్రన్స్ అని మనం ఏదైతే అంటామో ఇంతకు ముందు, అక్కడి నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళకి కేవలం 2 గద్దెలు దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి 4 గద్దెలు కూడా 100% వాళ్ళకి దర్శనం జరుగుతుంది. గద్దెల లోపల అన్ని పనులు మనము 100% కంప్లీట్ చేయడానికే మనము ప్రయత్నం చేస్తున్నాము. 100% పని అవుతుంది అనే మనం నమ్ముతున్నాము. డెఫినెట్లీ అయిపోతుంది. మనకి షెడ్యూల్ అనేది ఇంకా ఫ్లక్స్ లో ఉంది. ఐడియా ఏంటంటే 18th రోజు వచ్చి ఒక రోజు నైట్ స్పెండ్ చేసి 19వ తారీఖు ఇక్కడి నుంచి ఇనాగ్రేషన్ చేసి వాళ్ళు వెళ్తారు అనేది ఒక ఐడియా. మనకి రాగానే మీడియాకి కూడా మనం వచ్చాం.